హాయ్ ఫ్రెండ్స్, జీవితాన్ని ఓ లెక్క ప్రకారం క్రమశిక్షణతో బ్రతికి చూపించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు సినీ పరిశ్రమకు ఒక కన్నుగా భావించే ఏఎన్నార్ క్రమశిక్షణకు మారుపేరు. అదే కాలంలో మరో మహానటుడు ఎన్టీఆర్ ఉన్న ఇద్దరి జీవనశైలి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఏఎన్నార్ మాత్రం చిన్నప్పటి నుంచే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. ఏది తినాలి, ఏది తినకూడదు అన్న విషయంలో కఠినమైన నిర్ణయాలు పాటించేవారు. డైట్, వ్యాయామం, సమయపాలన ఇవే ఆయన జీవిత సూత్రాలు. చెడు అలవాట్లకు దూరంగా ఉన్న డాక్టర్ల సలహాతో రోజుకు 1 లేదా 2 పెగ్గులు మాత్రమే తీసుకునేవారని చెబుతారు. అది కూడా నియంత్రణలోనే. కానీ అంత జాగ్రత్తగా ఉన్న ఆయన జీవితంలో ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. 1986లో 62 ఏళ్ల వయసులో ఏఎన్నార్కు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటికే ఆయన హీరోగా మంచి ఫామ్లో ఉన్న సమయం. చికిత్స కోసం అమెరికా వెళ్ళగా డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమని చెప్పారు. అయితే గుండెను తెరిచి చూసిన తర్వాత రిస్క్ ఎక్కువగా ఉందని భావించి పూర్తి స్థాయి బైపాస్ చేయకుండా మూసివేశారు. సర్జరీ చేయకపోతే 3 ఏళ్ళు బ్రతుకుతారు, చేస్తే బ్రతుకుతారో లేదో చెప్పలేం అని డాక్టర్స్ చెప్పినట్లు సమాచారం. గుండె కేవలం 35% మాత్రమే పనిచేస్తుందని, ఆయనకు జీవించే అవకాశం చాలా తక్కువని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ 3 ఏళ్ళు అన్నారు. ఆయన 30 ఏళ్ళు బ్రతికి చూపించారు. అది ఎలా సాధ్యమైంది? సమస్యలను మనసులో పెట్టుకోకపోవడం, లాభనష్టాలకు అతీతంగా జీవించడం, స్ట్రిక్ట్ డైట్, క్రమబద్ధమైన జీవనశైలి, ముఖ్యంగా సంతృప్తి. తనకు నచ్చిన సినిమాలు చేస్తూ ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కుంటూ జీవించారు. ఈ విషయాన్ని ఆయన గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో స్వయంగా వెల్లడించారు. 90 ఏళ్ల వయసులో 2014లో క్యాన్సర్ కారణంగా అక్కినేని నాగేశ్వరరావు గారు కన్నుమూశారు. కానీ ఆయన జీవనశైలి, ఆయన క్రమశిక్షణ, ఆయన ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఈ తరానికి మార్గదర్శకం. 3 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతారని చెప్పారు. కానీ ఆయన 30 ఏళ్ళు బ్రతికి చూపించారు. ఇది కేవలం ఒక నటుడి కథ కాదు, ఇది మన అందరికీ ఒక జీవన పాఠం. ఆరోగ్యం అంటే డబ్బు కాదు, అలవాట్లు. ఆయుష్ అంటే అదృష్టం కాదు, క్రమశిక్షణ. సంతోషం అంటే పరిస్థితులు కాదు, మన మనసు. సమస్యలు వస్తాయి, డాక్టర్లు అంచనాలు చెప్తారు, ప్రపంచం సందేహపడుతుంది. కానీ మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది మనమే. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, క్రమశిక్షణతో జీవిద్దాం, సంతోషంగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. అదే అక్కినేని చూపించిన నిజమైన విజయం. మీకు ఈ వీడియో చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.